దర్శిపట్నంలోని 11వ వార్డులో గల మన ఊరు మన శివన్న అనే కార్యక్రమంలో స్థానికులు పూలమాలలతోటి దుశ్శాలువలతోటి బూచేపల్లి కుటుంబాన్ని ఘన స్వాగతం పలికారు. ఈరోజు దర్శి మున్సిపాలిటీలోని 11వ వార్డు ప్రచారానికి నేను ప్రకాశం జిల్లా చెప్పించేది మొత్తం జిల్లా కార్యకర్తలందరూ ప్రోగ్రాం కనపడడానికి దర్శి నియోజకవర్గంలో అన్ని చోట్ల తిరిగేసి కనపడడం జరగడం. ఈరోజు ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీకి 121 కోట్ల రూపాయలకి వాటర్ స్కీమ్ జాయిన్ చేసి నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు సహాయం చేసి కలిసి చాలా సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘంగా 30-40 సంవత్సరాల నుంచి మంచిగా నడుపుతుందని చెప్పేసి మా ప్రజలు అడగడం, మేము జగన్మోహన్ గారిని రిక్వెస్ట్ చేయడం, జగన్ అడిగిన పాటే కాకుండా 120 కోట్లు శాంక్షన్ చేశాం. మొన్న శంకుస్థాపన చేశాము. ఈ దర్శి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కూడా సురక్షిత నీరు, సాగర్ నీళ్ళు ఇచ్చిన ప్రయత్నం తొందరలో ఒక 2-3 సంవత్సరాలు ప్రతి ఇంటికి సురక్షిత నీళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ అయిపోతాం. 3 ట్యాంక్స్ కూడా పెట్టేసాము. 3 బోయిచా ట్యాంకులు పెట్టేసి పులిపాటు చెరువును కూడా మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా పెట్టేసి తొందరగా 3 సంవత్సరాలు పెట్టేస్తామని హామీ ఇస్తాం. ఈ రోజు ఎక్కడ పోయినా జగన్మోహన్ గారి ప్రేమ పూర్తిగా గతం కన్నా ఎక్కువ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అడిగిన పార్టీ కారణం అన్ని పథకాల స్కీమ్లు మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు ఎలక్షన్ ముందు ఏదో హామీలు ఇచ్చారు. అన్ని హామీలు 100% హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకు కానీ, పేదలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ అందరికీ చేరుగా ఉండి అన్ని విధాలుగా అన్ని పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారా సచివాలయం జగన్మోహన్ గారు కమిట్మెంట్ నాయకుడు, ఒక విజయనగరం నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారు దృష్టిలో పెట్టుకుని మేము సుమారు 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం ఇక్కడే ఉండి ఇక్కడే చూసి ప్రతి కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కరికి నాయకులకి, కార్యకర్తలకి, దర్శి ప్రజానికులకు అందుబాటులో ఉండగా ఉంది. మీరే మళ్ళీ మాకు రావాలి, రాష్ట్రం ఇస్తాం, మీకు మంచి ప్రజాదర్శనం ఇస్తామని చెప్పి ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రతి వాడ తిరిగేటం సంతోషం ఉంది. జగన్మోహన్ గారిని చూసి ప్రతి ఒక్కరు బూచేపల్లి శివసాయాన్ని ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దర్శి కూడా